పాలకీర్తి రవి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, నగర, యువత, మహిళ విభాగాలకు కార్యవర్గాన్ని నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు అరవ కామాక్షమ్మ ఆధ్వర్యంలో సభ్యులను సన్మానించి నియమించారు. పాలకీర్తి రవి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో దళిత గిరిజన మైనారిటీ యువకులపై అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ అక్రమ కేసులు పెడుతున్నారని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినటువంటి వారిపై చర్యలకు మేము సిద్ధమని, గతంలో చేసిన వారు మార్పు పొంది ఉంటే వారి పట్ల వివక్షతతో కేసులు బనాయిస్తే పోరాటం చేస్తామని, దళిత గిరిజన సంఘాల జేఏసీ ప్రజలలో యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ప్రచారం చేయాలని, అలా ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే అధికారులకు తెలియజేయాలని, వారికి కౌన్సిలింగ్ ప్రభుత్వం ద్వారా ఇప్పించడానికి ప్రయత్నిస్తామని, తమ జేఏసీ రాజకీయాలకు అతీతంగా దళిత గిరిజన మైనారిటీలకు సేవ చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ మస్తాన్, సముద్రాల దావీదు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పద్మ ఈవిడను నెల్లూరు నగరాన్ని ప్రకటించడం జరిగింది. నెల్లూరు జిల్లా డివిజన్ అధ్యక్షురాలుగా పద్మ పద్మ ఆ బుక్ నేను చెప్తాను. అంటే ప్రజెంట్ ఇక్కడ స్థానికులతో ముందు మాట్లాడిస్తాను. సరే, ఈరోజు ఈ యొక్క నెల్లూరు నగరంలో బోడిగడ తోట సమీపంలో నెల్లూరు జిల్లా దళిత గిరిజన సంఘాల జేఏసీ నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు అరవ కామాక్షమ్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇక్కడ చాలామంది యువకులు, యువతులు, పెద్దవారు సైతం ఉత్సాహం చూపించి మేము కూడా దళిత గిరిజన సంఘాల జేఏసీ పార్టీ ఆ యొక్క సంఘంలో భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇంకా తెలియజేసేది ఏమనగా, ఈ యొక్క కమిటీలు వేసుకోవడమే కాదు, మీరు ఈ యొక్క సభని నిర్వహించి మా మీద ఒక పెద్ద బాధ్యత ఏర్పాటు చేశారు. అదేంటంటే, మీకు ఏ సమస్య వచ్చినా కూడా దళిత గిరిజన సంఘాల జేఏసీ అండ ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను ఒక చిన్న సందేహం, ఈ యొక్క ఏరియాలో ఎక్కువగా బంగ్యాకు అలవాటు ఉందని చెప్పి పిల్లలు బంగ్యాకు మీద బానిసలైపోయి ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చెప్తున్నా, ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, యువత కానీ యువకులు కానీ ఎవరైనా సరే బంగ్యాకు అలవాటుని మానేసి బంగ్యాకు కూడా విక్రయిస్తున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఆ బంగ్యాకు కూడా విక్రయించడం లేకుండా రూపం మార్చాలని, రూపుదాల్చాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇటువంటి వారు ఎవరైనా సరే ఉంటే వాళ్ళ పైన మీద ఈ యొక్క దళిత గిరిజన సంఘాలు చేసి కూడా కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. అలాగే కొంతమంది ఇక్కడ బంగ్యాకు అమ్మకపోయినా కానీ ఎప్పుడో జరిగినటువంటి దృశ్యాలను చేతిలో పెట్టుకొని వారి మీద ఇంకా కూడా బంగ్యాకు అమ్ముతున్నారని చెప్పి లేనిపోయినటువంటి అపవాదులు వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవరైనా సరే ఇక్కడ బంగ్యాకు అమ్ముతున్నారని చెప్పి చెప్పదలుచుకుంటే వాళ్ళ దగ్గర ఆధారాలు చూపించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్టి పరిస్థితుల్లో ఆ యొక్క అధికారులు కానీ, ఆ యొక్క సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఎవరైనా సరే ఆ యొక్క కుటుంబాన్ని వచ్చి అరెస్ట్ చేయవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కానీ అన్యాయంగా కానీ అరెస్టులు కానీ జరిగితే దానికి ఖచ్చితంగా చెప్తున్నా, ముక్త కంఠంగా చెప్తున్నా, మా యొక్క దళిత గిరిజన సంఘాలు చేసే ఆధ్వర్యంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ కుటుంబాన్ని, ఆ యొక్క ఏరియాని ఆదుకోవడానికి వెనకాలబోమని చెప్పి ముందుగా తెలియజేస్తున్నా. చేసే ఈ యొక్క విధానంలో మేము ఏ పార్టీలకు అతీతం కాదు. మా దళిత గిరిజన సంఘాలు చేసే ఆధ్వర్యంలో మేము చేసేటటువంటి ప్రతి కార్యక్రమము పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాం, ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. పార్టీల యొక్క అనుమతితోనే. ఎందుకంటే ఈరోజు ఏ సమస్య వచ్చినా అధికారంలో ఉన్నటువంటి పార్టీల అండదండలు తీసుకొని ఆ పార్టీలతో పాటు మేము సైతం ముందుకు పోయి మా యొక్క సమస్యలన్నింటినీ వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ తర్వాతనే
కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించడానికి మేము వెనకాడబోమని చెప్పి ముందుగా తెలియజేస్తున్నాం. సంఘంలోకి రావడం కాదు, సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రజాసేవ చేసి ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి చెడు అలవాట్లకు కూడా దూరం చేసే విధానం కూడా మీ మీద బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా యువత చాలామంది వచ్చున్నారు ఇక్కడికి, మీకే తెలియజేస్తున్నా. మీరెవరు ఏ పని చేసినా ముఖ్యంగా యువత చెడుదారి పడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ చెడుదారి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు చెడుదారి పట్టకుండా ఉండాలని చెప్పి నా మనవి. మీరందరూ బాగుండాలా. ఈరోజు యువత బాగుంటేనే ఈ యొక్క దేశ భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నా పేరు అరవ కామాచి. నేను ఆర్టీజీ కాలనీలో చాలా మందికి మంచిగా చేసాము. పార్టీని గురించి కాదు, జనాభా కోసం చేసాము. ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా ఏదైనా ఆపదైనా ఏదైనా చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఏమంటే మమ్మల్ని లేనిది సృష్టిస్తున్నారన్న, చాలా చాలా బాధిస్తున్నారు. ఆడపిల్లని కూడా చూడకుండా బాగా నీచంగా చెప్తున్నారు ప్రతి ఒక్క దగ్గర. నాకు కూడా పాప బాబు చదువుకుంటున్నారు. ఈరోజు ఆడ గుడి కట్టించాము, కుల సంఘం మీటింగ్ పెడతామంటే మా మీద లేనిపోయింది. మేము పోకముందే సీఏకి ఫోన్ చేసి మా మీద లేనిపోని అంతా చెప్పి మా పిల్లకాయని లేడీస్ని అంతా కొట్టేసి మా మీదే కావాలని కేసులు పెడుతున్నారు. హాస్పిటల్కి పోయినా మా మీద కేసులు అదే హాస్పిటల్కి పోయినా ట్రీట్మెంట్ చేయట్లేదు. ఆడవాళ్ళకి ఏ న్యాయం జరగట్లా. ఏదైనా బాధ వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా నా దగ్గరికే వస్తారు జనాభా. ఇండియాకి అమ్ముతున్నానని ప్రతి ఒక్కటి అక్కడ ఆర్డీ ఆఫీస్ దగ్గర ఎక్స్చేంజ్ ఆఫీస్ కూడా ఉంది. ఆడకుళ్ళు లెటర్ ఇచ్చారు, సార్ వాళ్ళు పిలిచారు, మేమంతా పోయాం. సార్ మేము చేయట్లా, మా అమ్మ ఒకప్పుడు చేసింది, మా అమ్మ చేసింది, మేమైతే చేయట్లేదు సార్. మేడం వాళ్ళు కూడా చూసారు, ఇల్లంతా చెక్ చేసుకున్నారు, అన్నీ చూసారు సార్, ఇది కావాలని చేస్తున్నారు, వాళ్ళని పిలిపియండి అంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ లేరమ్మా, మాకు పోస్ట్ ఆఫీస్లో విజయవాడలో వేశారు, వాళ్ళు ఎవరని తెలవట్లేదు అని చెప్పారు. సార్ ఇటు చెప్తే ఎలా సార్, మాకు పాప ఉంది చదువుకుంటున్నారు అంటే బయలుదేరి చేయించారు. తీసుకొని పోయి విఆర్ఓ దగ్గర దర్గామేర దగ్గర మేము గట్టిగానే చెప్పాము. సీఎస్ సార్కి కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ సార్కి కానీ చంద్రబాబు నాయుడు సార్కి కూడా కానీ మేము లాయర్ ద్వారా బెయిల్ పంపించాము. మా బాధలు మేము చెప్పుకున్నాము. మేమైతే తప్పు చేయలేదు, తప్పు చేస్తే నా బిడ్డలతో సగా మమ్మల్ని లోపలేసేయండి. చాలామంది పేదరికంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక రోజు లేకపోయినా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉండేవాళ్ళు మా యూత్లు కానీ, మా ఎస్సీలు కానీ, మా అరవలు కానీ, మా మానవులు కానీ, మా యానాదులు కానీ, ఎరుకోలు కానీ చాలా ఇబ్బందికరమైన బాధలు పడుతున్నారు. కాబట్టి ఆ బాధలు అనేది మాకు తెలియపరిచారు. కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ అనేది ఒక ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ముఖ్యంగా ఈ పెద్దలందరూ చెప్పారు, యువతలు మంచి దారిలో నడవాలని, మంచి అడుగుదారిలో నడుచుకుంటూ పోతే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని పెద్దలందరికీ, వీడియోలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను.